వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 2019 ఓటమితోనే చంద్రబాబు సైకిల్ పాడైపోయింది. మేనిఫెస్టో అనే బెల్ ఒకటే మిగిలిందన్న జగన్. జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడిది. ప్రజలకు సేవకుడిగా సైనికుడిగా ఉంటానన్న మెగాస్టార్. వివేక హత్య కేసులో అవినాష్ ఎందుకు మౌనంగా ఉన్నారు? సిబిఐ సాక్ష్యాలు చూపించాకే తాము నమ్మామన్న షర్మిల. కాంగ్రెస్కు ఓటు వేస్తే కుటుంబ పాలనకు ఓటు వేసినట్లే. కేసీఆర్ కొత్త డ్రామాలకు తెరతీస్తున్నారన్న బండి. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై సుప్రీంలో విచారణ. కోర్టు నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ. హామీలు అమలు చేయకపోవడం వల్లే 2019లో టీడీపీ అధినేత చంద్రబాబు ఓడిపోయారని ఏపీ సీఎం జగన్ ఆరోపించారు. ఈ ఓటమితోనే చంద్రబాబు సైకిల్ పాడైపోయిందని, ముందు ఎర్రచొక్కాల దగ్గరకు వెళ్లారన్నారు. ఆ తర్వాత చంద్రబాబు సైకిల్ తీసుకుని దత్తపుత్రుని వద్దకు వెళ్లారని, ఆయన క్యారేజ్ ఎక్కి టీ తాగుతా అన్నారని ఎద్దేవా చేశారు. సైకిల్ పూర్తిగా పాడైపోవడంతో సైకిల్ను వదినమ్మ ఢిల్లీకి తీసుకువెళ్లి మెకానిక్ను రంగంలోకి దింపారన్నారు. చివరకు సైకిల్ బెల్ ఒకటే మిగిలిందని, అదే అబద్ధాల మేనిఫెస్టో అని విమర్శించారు జగన్. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఈయన ఢిల్లీతో కలిసి ఏ స్థాయిలో కుట్రలు పన్నుతా ఉన్నారో మీరే చూడండి. అవ్వాతాతలకు ఇంటికే వచ్చే పెన్షన్ దగ్గరుండి వీళ్ళే రాకుండా చేశారు. నేను అడుగుతా ఉన్నా, అవ్వాతాతలకు ఇన్ని నెలలుగా ఇన్ని సంవత్సరాలుగా మీ జగన్ అవ్వాతాతలకు ఇంటికి నేరుగా పెన్షన్ పంపిస్తా ఉన్నాడు. ఎన్నికలకు 2 నెలల ముందు చంద్రబాబు నాయుడు కుట్రలు పన్ని ఆ అవ్వాతాతలకు ఇంటికే వచ్చే పెన్షన్ రాకుండా చేస్తే ఆ అవ్వాతాతలు రెట్టించిన ఉత్సాహంతో జగన్కు ఓటు వేయరా అని అడుగుతా ఉన్నాడు. మీ బిడ్డ కుట్రలు పన్నుతూ కుతంత్రాలు పన్నుతూ జగన్ ఏదైతే బటన్లు నొక్కాడో, చివరిలో జగన్ ఏదైతే బటన్లు నొక్కాడో ఆ బటన్లు నొక్కిన సొమ్ములు కూడా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు రాకుండా ఢిల్లీ వాళ్ళతో వీళ్ళంతా కుట్రలు చేస్తూ అడ్డుకునే కార్యక్రమం చేస్తా ఉంటే, సాక్షాత్తు మీ జగన్ ఒక ముఖ్యమంత్రిగా ఏకంగా కోర్టుకు వెళ్ళి జరుగుతా ఉన్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ కోర్టులో కేసులు వేసే పరిస్థితి లేకి ప్రజాస్వామ్యం దిగజారిపోయింది అంటే వీళ్ళని ఏమనాలి అని చెప్పి అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. కాంగ్రెస్కు ఓటు వేస్తే కుటుంబ పాలనకు ఓటు వేసినట్లే అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. 6 గ్యారెంటీలు ఎందుకు అమలు చేయలేదో కాంగ్రెస్ చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కొత్త డ్రామాలకు తెరతీస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ నాణానికి బొమ్మ బొరుసుగా ఉన్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ అవినీతి చేయకపోతే సిబిఐకు లేఖ రాయాలని డిమాండ్ చేశారు. అవినీతిని బీజేపీ ప్రభుత్వం సహించదని బండి సంజయ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ సర్కారుపై బీజేపీ నేత ఈటెల రాజేందర్ తీవ్ర విమర్శలు చేశారు. ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించిన అంబేద్కర్ను ఓడించిన పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే కాంగ్రెస్ పరిస్థితి ప్రజలకు అర్థమైందని చెప్పారు. అణగారిన వర్గాలను ఆదుకుని అండగా ఉన్న బీజేపీ అని అన్నారు. బీజేపీ హయాంలో 76 కేంద్ర మంత్రుల్లో 27 మంది బీసీలకు అవకాశం కల్పించారని చెప్పారు. వీడియోలు మార్ఫింగ్ చేసి ప్రచారం చేయడం దారుణమని ఈటెల అన్నారు. కరెంటు కోతలు మొదలైనవి.
గ్రామీణ ప్రాంతాల్లో మళ్ళీ కాలిపోని మోటార్ల చేత మళ్ళీ వచ్చింది, మళ్ళీ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి, పంటలు ఎండిపోయినాయి. ఇవన్నీ ప్రజలు అసహించుకుంటారు. అంటే కేసీఆర్ విఫలమవడానికి చాలా టైం పట్టింది, కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం ఇచ్చిన మాటను అమలు చేసే వ్యక్తి కాదని 4 నెలల కాలంలో తెలిసిపోయింది. అనేక సార్లు అసెంబ్లీలో మీరు అప్పులమయం చేస్తున్నారు, మీరు అడ్డగోలు అప్పులు చేస్తున్నారు, రాష్ట్రాన్ని ఏం చేస్తున్నారని చెప్పి మాట్లాడిన పార్టీ అవగాహన ఉండి మరి హామీలు ఇచ్చిందా, మోసం చేయడానికి హామీలు ఇచ్చిందా, తెలంగాణ ప్రజలు తేల్చుకోవాల్సిన సందర్భమైంది ఆసనమే. ఏది ఏమైనా కూడా ఈ దఫా బీఆర్ఎస్ పార్టీకి ఓటేయడం వల్ల పెద్ద లాభం లేదు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కేంద్రంలో ఒరిగేది ఏమి లేదు. ఇవాళ బీజేపీ పార్టీ ఓటేస్తే కేంద్రంలో మోడీ గారు ప్రధానమంత్రి అవుతారు. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతుంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రిపీట్ చేయాలని కాంగ్రెస్ భావిస్తుంటే సీట్ల సంఖ్య పెంచుకుని సత్తా చాటాలని బీజేపీ చూస్తుంది. ఇక గులాబీ బాస్ కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లి తమ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం ముమ్మరం చేశారు. అయితే బీఆర్ఎస్ పార్టీకి ఒక్క విషయం మాత్రం టెన్షన్ పెడుతుంది. ఎన్నికలు జరిగిన ప్రతిసారి గులాబీ పార్టీలో ఇదే గుబులు కనిపిస్తుంది. ఇంతకు గులాబీ పార్టీని టెన్షన్ పెడుతున్న అంశం ఏంటి? వాచ్ ది స్టోరీ. ఎన్నికల్లో అభ్యర్థుల బలం ఎంత ముఖ్యమో వారి పార్టీ సింబల్కు ఉన్న బలం అంతే ముఖ్యం. అందుకే రాజకీయ పార్టీలు బలమైన గుర్తుల కోసం ఈసీని కోరుతూ ఉంటాయి. తాజాగా ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లోనూ జాతీయ ప్రాంతీయ పార్టీలకు ఇండిపెండెంట్ అభ్యర్థుల గుర్తులు గుబులు పుట్టిస్తున్నాయి. కాంగ్రెస్ హస్తం గుర్తుకు, బీజేపీ కమలం గుర్తుకు పెద్దగా ఇబ్బంది లేనప్పటికీ బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తును పోలిన గుర్తులు వస్తుండటంతో ఆందోళన చెందుతున్నారు. గతంలో కారు గుర్తును పోలిన గుర్తుల కారణంగా తాము అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి పాలయ్యామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. దీంతో ఎన్నికలు వచ్చినప్పుడల్లా గుర్తులపై బీఆర్ఎస్ పార్టీ కోర్టులకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు, పార్టీలకు గుర్తులు చాలా కీలకం. గుర్తులను చూసే ప్రజలు ఓట్లేస్తుంటారు. ఒకే రకమైన గుర్తుంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. గులాబీ పార్టీని ఇప్పుడు ఇదే టెన్షన్ పెడుతుందట. బీఆర్ఎస్ కారు గుర్తును పోలిన గుర్తులు చాలా ఉన్నాయి. వాటిలో రోడ్ రోలర్, చపాతీ మేకర్, కెమెరా, ఓడ, కుట్టు మిషన్, ఆటో రిక్షా, ట్రక్స్ వంటివి అచ్చం కారులాగానే ఉన్నాయని బీఆర్ఎస్ పార్టీ వాదిస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని కలవరపెట్టిన గుర్తులు మరోసారి పార్లమెంట్ ఎన్నికల్లోనూ అభ్యర్థులను భయపెడుతున్నాయనే టాక్ వినిపిస్తుంది. సికింద్రాబాద్లో యుగ తులసి పార్టీ అభ్యర్థి శివకుమార్కు రోడ్ రోలర్ గుర్తును కేటాయించారు. ఈవీఎం మిషన్లో బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్ కారు గుర్తు 4వ స్థానంలో ఉండగా రోడ్ రోలర్ గుర్తు 5వ స్థానంలో ఉంది. దీంతో కారును పోలిన గుర్తులు ఒకే చోట ఉండడంతో ఓటర్లు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉందని బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన వ్యక్తమవుతుంది. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థికి చపాతీ మేకర్ గుర్తును కేటాయించారు. అది కూడా కారు గుర్తును పోలి ఉండడంతో బీఆర్ఎస్ అభ్యర్థికి టెన్షన్ మొదలైంది. రెండు 2019 లోక్సభ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంటు స్థానంలో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన ప్రస్తుత బీజేపీ అభ్యర్థి బోరా నర్సయ్య గౌడ్ ట్రక్కు, రోడ్ రోలర్, చపాతీ మేకర్ లాంటి గుర్తులు రావడంతో స్వల్ప తేడాతో ఓడిపోయారు. అలాగే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నకరికల్, తాండూరు లాంటి స్థానాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే ఆ తర్వాత బీఆర్ఎస్ నేతలు కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలిసి అలాంటి గుర్తులు కేటాయించవద్దని కోరినా ఫలితం లేకుండా పోయింది. చివరకు ఢిల్లీ హైకోర్టును సైతం బీఆర్ఎస్ పార్టీ ఆశ్రయించింది. అయినా ఆ పార్టీకి ఊరట లభించలేదు. కారును పోలిన గుర్తులను రద్దు చేయాలని కోరుతూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ఫ్రీ సింబల్స్ను తొలగించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అత్యున్నత న్యాయస్థానం నిర్ణయంతో గులాబీ పార్టీకి ఎప్పటిలాగే ఈసారి గుర్తుల టెన్షన్ పట్టుకుంది. మరి కారును పోలిన గుర్తుల వల్ల పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఏ మేరకు నష్టం జరుగుతుందో వేచి చూడాలి.
జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీలోని 7వ బ్లాక్ కుంగిన నేపథ్యంలో లోపాలపై కమిషన్ విచారణ చేయనుంది. నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బజ్జా, డిప్యూటీ ఈఎన్సీ కె శ్రీనివాసులతో హైదరాబాద్లో సమావేశమైన సభ్యులు బ్యారేజీలకు సంబంధించి తీసుకున్న నిర్ణయాల్లో అధికారుల పాత్రపై వివరణ కోరనుంది. అటు అన్నారం, సుందిలా బ్యారేజీలకు సంబంధించి అత్యవసర మరమ్మతు పనులు సిఫార్సులపై నిపుణుల కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక సమర్పించనున్నట్లు తెలిసింది. సికింద్రాబాద్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్, బీజేపీలపై బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రజల విశ్వాసాన్ని రెండు పార్టీలు కోల్పోయాయన్నారు. దొంగ హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు. ఇక కేంద్ర మంత్రి ఉండి సికింద్రాబాద్ ప్రజలకు కిషన్ రెడ్డి ఏం చేశారని తలసాని నిలదీశారు. నిత్యం ప్రజలతో ఉండే నిజమైన ప్రజానాయకుడు పద్మారావు గౌడ్ను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. సనత్ నగర్ నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్తో కలిసి ఆయన ప్రచారం నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ట్రెండ్ మారింది. కార్నర్ మీటింగులు, సోషల్ మీడియా పుణ్యమాని ముక్కా చుక్కా కరువైంది. బీరు, బిర్యానీల జోరు తగ్గింది. ఇంకేముంది, సగానికి పైగా ఖర్చు తగ్గడంలో హమ్మయ్య అని అభ్యర్థులు ఊపిరి పీల్చుకుంటుంటే సమాజానికి మంచిదేనంటున్నారు ప్రజాస్వామ్యవాదులు. మరి మారిన ఆ ట్రెండ్ ఏంటో, సోషల్ మీడియా హవా ఏంటో ఓసారి చూసేద్దామా? దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల జాతర జోరుగా సాగుతోంది. అధికార ప్రతిపక్షాల మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది. పోలింగ్కు సమయం ఆసన్నం కావడంతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు నేతలు. అయితే గత ఎన్నికల మాదిరి ముక్కా చుక్కా, బీరు, బిర్యానీల ట్రెండ్కు పులిస్టా పడింది. మటన్ దావతుల జోరు తగ్గింది. ఒకప్పుడు ఎన్నికలే కొందరికి ఉపాధిగా మారేవి. ఉదయం టిఫిన్లు, మధ్యాహ్నం చికెన్ రైస్, బీరు, బిర్యానీ, రాత్రికి మటన్ దావత్. ఇలా ఎన్నికల ప్రచారంలో ఇటు కడుపు నిండేది, అటు రోజువారీ కూలీతో జేబు నిండేది. అంతేకాదు కుల సంఘాలు, మహిళా, యువజన సంఘాల వారి కోసం కమ్యూనిటీ ఫంక్షన్ హాళ్లు, గుళ్ళు, చర్చీలు, మసీదులు అంటూ ఆ ఖర్చు తడిసి మోపెడయ్యేది. క్యాండిడేట్ను ప్రకటించింది మొదలు ఓటరు వేలు ఈవీఎం మీద పడే వరకు కోట్లకు కోట్లు గుమ్మరించాల్సిన పరిస్థితి ఉండేది. ఇక ఈ సమయంలో హుజూరాబాద్, దుబ్బాక, మునుగోడు బై ఎలక్షన్స్ ఓసారి గుర్తు చేసుకుంటే గెలుపు ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారడంతో అభ్యర్థుల ప్రచార ఖర్చు పీక్ స్టేజ్కు చేరింది. అంతకుముందు జరిగిన ఎన్నికలతో పోలిస్తే 4-5 రెట్లు పెరిగింది. అలాగే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రధాన పార్టీల అభ్యర్థులు 50 నుంచి 100 కోట్లు ఖర్చు చేసినట్టు టాక్. అయితే ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచార శైలి పూర్తిగా మారిపోయింది. సోషల్ మీడియా, కార్నర్ మీటింగ్లతో ఆ ట్రెండ్ మారిందని, సగానికి పైగా ఖర్చు తగ్గిందని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. మానవ మనుగడలో ఫోన్ ఒక భాగమైపోయాక ఎన్నికల ప్రచారంలో సోషల్ మీడియా దుమ్ము రేపుతోంది. ఒకప్పుడు పోస్టర్లు, కరపత్రాలు, ప్రచార రథాలే ఆధారం. కానీ టెక్నాలజీ పెరిగాక సామాజిక మాధ్యమాలు ప్రచార వేదికలుగా మారిపోయాయి. అందుకే సోషల్ మీడియాపై ఫోకస్ పెట్టాయి పార్టీలు. ప్రత్యేకంగా ఓ బృందాన్ని ఏర్పాటు చేసుకుని వాట్సాప్, ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. మెసేజ్ల మోతం మోగిస్తున్నారు. ఏ విషయమైనా సరే నిమిషాల్లో అప్లోడ్ కావడంతో 100 గ్రూపులు, 1000 పోస్టులు అన్నట్టు సాగుతోంది ప్రచారం. అభ్యర్థి చేసే రాజకీయ కార్యక్రమాలతో పాటు ప్రత్యర్థిని ఎండగట్టేందుకు సోషల్ మీడియా హవాను వాడుకుంటున్నాయి రాజకీయ పార్టీలు. ఇంకేముంది, తాము చెప్పాల్సిందంతా నిమిషాల్లో 1000 మందికి చేరిపోతుంది. చర్చలు, విమర్శలకు నెట్టిల్లు వేదికవుతోంది.
ఇక ఈసారి పార్లమెంట్ ఎలక్షన్స్ లో అభ్యర్థులు రూటు మార్చారు. కేవలం బహిరంగ సభలు, కార్నర్ మీటింగ్లతో సరిపెడుతున్నారు. భారీ బహిరంగ సభలకు వేలాదిగా జనాన్ని తరలించాలంటే కోట్లలో ఖర్చు పెట్టక తప్పదని భావించిన పార్టీలు ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు 1-2 సభలతో సరిపెట్టుకుని కార్నర్ మీటింగ్లకు ప్రాధాన్యతనిస్తున్నారు. ఇక లోక్సభ ఎన్నికలు కావడంతో లోకల్ సమస్యలను పక్కన పెట్టి జాతీయ అంశాలపైనే మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో రోడ్లపైకి పెద్దగా జనాలను తరలించాల్సిన అవసరం లేదన్న భావనతో అభ్యర్థులు ఖర్చును ఆదా చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. మరోపక్క ఎన్నికల్లో ఖర్చు తగ్గించడం మంచిదేనంటున్నారు ప్రజాస్వామ్యవాదులు. మరి మారిన ట్రెండ్కు ఓటర్లు ఆకర్షితులవుతారా? సోషల్ మీడియా పోస్టులతో అభ్యర్థులు గెలిచేస్తారా అన్నది తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే. ములుగు జిల్లా కర్నాయిగూడ మండలంలోని దేవాదుల పంప్ హౌస్లో భారీ చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారు. అర్ధరాత్రి ద్విచక్ర వాహనంపై వచ్చిన దొంగలు పంప్ హౌస్ దగ్గర సెక్యూరిటీ విధులు నిర్వర్తిస్తున్న వారిని బెదిరించి విలువైన కాపర్ వైర్తో పాటు ఇతర సామాగ్రిని దోచుకు వెళ్లారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొండగల కోసం గాలిస్తున్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు ముస్లిం పెళ్లి వేడుకలో గందరగోళం నెలకొంది. పెళ్లి కూతురు బంధువులు భోజనం చేసిన తర్వాత ఐస్ క్రీం తినే విషయంలో వివాదం చెలరేగింది. ఇరు వర్గాల గొడవతో రోడ్డుపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే వీడియో తీస్తున్న ఓ ప్రముఖ ఛానల్ విలేకరుపై మూకుమ్మడిగా దాడి చేశారు. కాగా పెనమలూరు స్టేషన్కు కోతవేడు దూరంలో ఘటన చోటు చేసుకోగా పోలీసుల రాకతో గొడవ సద్దుమణిగింది. ఇదిలా ఉంటే ఈసీ పరిధిలో ఉండగానే పోలీసు అధికారులతో తమకు నాయకుల పలుకుబడి ఉందని వారితో గొడవకు దిగారు. జరిగిపోయినాక ఏం చేస్తారు? ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి తిహార్ జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కష్టాలు ఎప్పట్లో తీరేలా కనిపించడం లేదు. ఆయనపై మరో పెద్ద పిడుగు పడింది. ఖలిస్తాన్ ఉగ్రవాద సంస్థ 6 ఫర్ జస్టిస్ నుంచి సుమారు 134 కోట్ల మేర నిధులు స్వీకరించారని కేజ్రీవాల్పై ఫిర్యాదు అందిందని, దానిపై జాతీయ దర్యాప్తు సంస్థతో దర్యాప్తు చేయించాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా లేఖ రాశారు. ఈ ఫిర్యాదును వరల్డ్ హిందూ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సంస్థ జాతీయ కార్యదర్శి అషు మోంగియా చేసినట్లు లేఖలో ఎల్జీ పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన బాంబు పేలుళ్లలో 9 మంది ప్రాణాలు కోల్పోయిన కేసులో దోషి దేవిందర్ సింగ్ బుల్లార్ను విడుదల చేసేందుకు కేజ్రీవాల్ నేతృత్వంలోనూ ఆ పార్టీ భారీగా నిధులు తీసుకుందని ఫిర్యాదులో ప్రధాన ఆరోపణ. బుల్లార్కు 2021 ఆగస్టు 25న టాడా కోర్టు మరణశిక్ష విధించింది. తర్వాత సుప్రీంకోర్టు ఆ శిక్షను జీవిత ఖైదీగా మార్చింది. 2023 డిసెంబర్లో బుల్లార్ ముందస్తు విడుదలపై ఢిల్లీ ప్రభుత్వ శిక్షా సమీక్షా బోర్డు సమావేశమైంది. ముందస్తు విడుదలకు బుల్లార్ అనర్హుడని తేల్చింది. లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు ఇవాళ పరిశీలనుంచిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఫిర్యాదులో భాగంగా ఓ వీడియో కూడా ఎల్జీకి అందింది. ఇందులో న్యూయార్క్లోని రిచ్మండ్ హిల్స్ గురుద్వారాలో ఖలిస్తాన్ నేత గురు పత్వాన్ సింగ్ పన్ను చేసిన ప్రసంగం కూడా ఉంది. 2014-22 మధ్యకాలంలో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ఖలిస్తాన్ సంస్థల నుంచి $16 బిలియన్ నిధులు అందుకుందని ఆ ప్రసంగంలో పన్ను ఆరోపించారు. ఆప్ మాజీ నేత మనీష్ కుమార్ రజేదా ఎక్స్లో పెట్టిన చిత్రాలను లేఖలో సక్సేనా ప్రస్తావించారు. 2014లో రిచ్మండ్ గురుద్వారాలో ఖలిస్తాన్ నాయకులతో కేజ్రీవాల్ సమావేశమైన చిత్రాలను రజైదా పోస్ట్ చేశారు. వీటిపైన దర్యాప్తు చేయాలని ఎల్జీ కోరారు. లెఫ్టినెంట్ గవర్నర్ లేఖపై ఆప్ మండిపడింది. బీజేపీ పైన మరో కుట్రగా దీన్ని అభివర్ణించింది.
చివరి క్షణంలో చిన్న సాంకేతిక సమస్య తలెత్తడంతో సునీత విలియమ్స్ అంతరిక్ష ప్రయాణం వాయిదా పడింది. నాసా అంతరిక్ష ప్రయోగంలో భాగంగా మూడవసారి భారతీయ అమెరికన్ సునీత విలియమ్స్ వెళ్లాల్సి ఉంది. నాసా బోయింగ్ స్టార్ లైనర్ ప్రయోగానికి ముందు సాంకేతిక సమస్య తలెత్తడంతో యాత్ర వాయిదా వేశారు. మళ్లీ ఎప్పుడు ప్రయోగం నిర్వహిస్తారో తేదీని నాసా ప్రకటించలేదు. మంగళవారం తెల్లవారుజామున ఫ్లోరిడాలోని కేప్ కెనవెరాల్లోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి బోయింగ్ స్టార్ లైనర్ వ్యామనౌక అంతరిక్షంలోకి దూసుకువెళ్లాల్సి ఉంది. అట్లాస్ వి రాకెట్ ప్రయోగానికి 90 నిమిషాల ముందు సాంకేతిక సమస్య గుర్తించి ప్రయోగాన్ని నిలిపివేశారు. ఆక్సిజన్ రిలీఫ్ వాల్యూస్ నామమాత్రపు కండిషన్ కారణంగా ప్రయోగాన్ని వాయిదా వేసినట్లు నాసా తెలిపింది. నాసా మొదటి ప్రాధాన్యత భద్రత అని, తాము సిద్ధంగా ఉన్నప్పుడు ఈ ప్రయోగం జరుగుతుందని నాసా అడ్మినిస్ట్రేటివ్ బిల్ నెక్సన్ తెలిపారు. పసిడి ప్రియులకు బంగారం ధరలు షాక్ ఇచ్చాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈరోజు భారీగానే పెరిగాయి. తులం బంగారంపై ఏకంగా 300కు పైగా పెరగ్గా కిలో వెండిపై 1000కి పైగా పెరిగింది. ఈరోజు హైదరాబాద్లో బంగారం 22 క్యారెట్ల ధర 66,350కి చేరింది. 24 క్యారెట్ల ధర 72,380 వద్ద కొనసాగుతుంది. అలాగే కిలో వెండి ధర 88,500 వద్ద ఉంది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.